హలో, వెల్కమ్ బ్యాక్ టు మోనికా చిన్ను ఛానల్. ఇవాళ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఆఫ్టర్ లాంగ్ డేస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మెస్సీగా ఉంది, నాకు తెలుసు, అది ఇగ్నోర్ చేయండి. బట్ నేను మీకు చూపించేది ఈ స్టోరేజ్ బాక్స్ అనమాట. దీని లింక్ నేను పోస్ట్ చేస్తాను. మీన్వైల్ నేను ఇది డీమార్ట్ నుంచి తీసుకున్నాను అనమాట. ఐకియాలో కూడా అవైలబుల్ ఉంది, బట్ డీమార్ట్లో తీసుకున్నాను. ఎలా ఉంటుందో చూద్దామని. ఇది అన్ని పర్పస్కి యూజ్ అవుతుంది. మీరు గ్రాసరీస్ పెట్టుకోవచ్చు, ఇంకేమైనా స్టోరేజ్ కావాలంటే ఎక్స్ట్రా మిగిలిపోయినవి కానీ ఇంకేమైనా కానీ దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ దీనికి కార్నర్స్కి వీల్స్ ఇచ్చాడనమాట. ఈ వీల్స్ త్రూ మనం మోయన అవసరం లేదు, నార్మల్గా ఎక్కడికైనా లాక్కొని తీసుకోవచ్చు, అంత ఈజీగా ఉంది. సో దీన్ని మొత్తం ఇంకా తీసుకొచ్చిన తర్వాత క్లీన్ చేసి గ్రాసరీస్ కూడా తెచ్చుకున్నాము డీమార్ట్ నుంచి. సో యాక్చువల్లీ నాకు ఆ ప్యాక్డ్ కవర్స్ అండ్ ఈ సపరేట్గా దీంట్లో డిఫరెన్స్ ఏంటో తెలీదు, బట్ ఇవి కొంచెం బాగున్నాయి. ఓపెన్గా అమ్మేవి కూడా మంచిగా ఉన్నాయి, కందిపప్పులు, పల్లీలు, షుగర్ అవన్నీ. సో ఆ కాన్సెప్ట్ నచ్చి అది తీసుకుంటున్నాను. గ్రాసరీస్లో వచ్చి కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్స్ ఎలాగో మనకు కావాలి, అది చాలా యూస్ఫుల్. ఇంకా క్రీమ్స్, సాల్ట్ ప్యాకెట్, అదైతే నేను మిల్ మేకర్ 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను, చిన్నవి. ఎక్కువ తీసుకుంటే కూడా బాగానే ఉంటుంది మిల్ మేకర్. ఇంకా మిగిలిన ఏవైతే ఇంతకుముందు మనం యూజ్ చేసి కొన్ని మిగిలిన ఉంటాయో అవి కూడా దీంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసమే కాకుండా మన చిన్న థింగ్స్ ఏదైతే బయట అలా ఊరికే పడిపోతే డస్ట్ పట్టేస్తుంది, దాని బదులు దీంట్లో పెట్టేసి మనం స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ప్రైస్ కూడా తక్కువే ఉంది, అంటే ఇది సైజ్ వైజ్ ఉందన్నమాట. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉంది. ఓన్లీ 3 సైజెస్, ఐ థింక్ 3 సైజెస్ ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ పెద్ద సైజ్ కంటే ఒక మీడియం సైజ్ లాగా ఉన్నది తీసుకున్నా. పెద్ద సైజ్ కూడా ఉంది, బట్ అంత పెద్దదంటే ఇంకా పెద్ద సామాన్ పెట్టుకొని యూజ్ అవుతుంది కదా, కొంచెం ఎక్కువ గ్రాసరీస్ కొన్నప్పుడు అని. ఇదైతే మాకు సరిపోతుంది కాబట్టి ఈజీ ఉంటుందని మాకు సెట్ అయ్యే విధంగా ఇది తీసుకున్నాం అనమాట. ఇంకా ఇవన్నీ ఇంకా మనం ఈవెన్ తినే ఐటమ్స్ కూడా ఏమన్నా ఎక్స్ట్రా మిగిలిపోయినా దాన్ని ప్యాక్ చేసుకొని దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా నేను ఆల్మోస్ట్ అన్నీ దీంట్లోనే పెట్టానన్నమాట. ఈజీగా ఉంటుంది, ఎప్పుడైనా తీసుకుని అన్నీ ఒక్క దగ్గరే ఉంటాయని చెప్పేసి అటు ఇటు తిరగకుండా ఆ బాక్స్లో ఏది ఉంది, దీంట్లో ఏది ఉందని మెస్సీగా ఉంటుంది కాబట్టి అన్నీ ఒకటే దాంట్లో వేసాను. కాకపోతే ఇందులో ఓన్లీ గ్రాసరీస్ అంటే తినే ఐటమ్స్ వరకే. మళ్ళీ మనం సోప్స్, లిక్విడ్స్ అవి వేస్తే స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి అది ప్రాబ్లం, అలా పెట్టకండి. అండ్ దీనికి ఏంటంటే పైన లిడ్ కూడా ఇచ్చాడనమాట, లోపలికి ఏం డస్ట్ పోకుండా, పురుగులు పోకుండా. చాలా యూస్ఫుల్ అయింది నాకు ఇది. అసలు నేను తీసుకొని 1 వీక్ అయిన తర్వాత దీన్ని రివ్యూ పెడుతున్నాను. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంది. మొత్తం ఇలా పెట్టేసుకొని మనం ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళచ్చు. ఈవెన్ ట్రావెలింగ్ టైంలో కూడా దీంట్లో ఏమైనా పెట్టుకొని కూడా తీసుకెళ్ళచ్చు, ఈజీగా ఉంటుంది. దీని లింక్ నేను ఆన్లైన్లో ఉంటే పోస్ట్ చేస్తాను, ఏదన్నా ఆన్లైన్ షాపింగ్లో అవైలబుల్గా ఉంటే పోస్ట్ చేస్తాను. బట్ మీన్వైల్ మీకు డీమార్ట్లో అండ్ ఐకియాలో కూడా దొరుకుతుంది. తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి. సో ఇంతే అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.